ఏ హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మనం ఏంటంటే అసలు ఈ ఇంట్రోని స్టార్ట్ చేయలేదు అసలు వీడియోకి, అందుకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత షూట్ చేస్తున్నా. నేను ఇంటి దగ్గర మొత్తం లగేజ్ పెట్టుకోవడానికే సరిపోయింది. యాక్చువల్లీ మనం ఈరోజు ఏంటంటే హైదరాబాద్ నుంచి లదాఖ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. డే 1 ఇది. ఐ హోప్ ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చితేనే అనుకుంటున్నా. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ ఇట్. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇదైతే మన రైడ్లో. మొత్తం లోపలికి పోదన్న ఎంత పడుతుందో చూడాలి. అసలు నేను కూడా అసలు చూడలేదు. దీంట్లో మొత్తం ఫ్యూల్ అయితే అయిపోయింది, అందుకే ఒకసారి ఫుల్ చేపించేసుకుంటున్నా. మొత్తం పక్కకు పోయిందన్న. పోనీ పడుతుంది, ఇంకా ప్రింట్ ఇచ్చాయి. మన రైడ్లో ఫస్ట్ ఫ్యూల్ షాప్ ఎంత అయింది అనుకుంటున్నావు? 1316 రూపీస్ అయింది. సిటీలో ఆబ్వియస్లీ ఇప్పుడు ట్రాఫిక్ తగులుతుంది. సిటీ దాటిన తర్వాత మన బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. అసలు హైదరాబాద్లో అయితే అవుటర్ రింగ్ రోడ్ మాత్రం ఖతర్నాక్ వేసారు. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చాలా వరకు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి ఫ్లైఓవర్స్. అవి కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు హైదరాబాద్కి రోడ్ కనెక్టివిటీ. ఇవి చూడండి, ఓన్లీ ఫ్రేమ్ ఉంది దీనికి, అంతే. ఫ్రేము, ఇంజన్, అంతకుమించి ఈ లారీకి అయితే ఏమీ లేవు. మేబీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనుకుంటా. ఫైనల్లీ మనమైతే అవుటర్ రింగ్ రోడ్ కూడా వచ్చేసినాం. అసలు బ్రేక్ఫాస్టే లేదు. ఎక్కడైనా ఆగినప్పుడు కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్టర్ 100 kilometers. ఎక్కడైనా సిట్టింగ్కి నీడలో ఉందా స్పేస్? లోపల ఉంది కదా. ఇది చూడండి సెటప్. అసలు ఓన్లీ కొంచెం గాలికి మాత్రమే ఊగుతుంది, మిగిలిందంతా సెట్ ఉంది. టిఫిన్ అయితే మరీ అంత వావ్ సూపర్ అనేటట్టు ఏం లేదు, బట్ నార్మల్ పల్లె టిఫిన్ చేసి వెళ్ళొచ్చు. అసలు టిఫిన్ చేద్దామని ఆయన కదా, ఈ ఎండలకి స్వెట్ వచ్చేసింది లోపల. కొంచెం బైక్ స్టార్ట్ చేసుకొని ముందుకు వచ్చేసరికి చల్లగా వస్తుంది గాలి. మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. అయినా మనకు టోల్ ఏముండదు అండి, సైకిల్ వెళ్ళిపోవచ్చు. పర్లేదు, టోల్ వసూలు చేసుకోవచ్చు, ఎందుకంటే రోడ్స్ చాలా బాగున్నాయి. ఈ లారీ చూడండి, అసలు మొత్తం వంగిపోయి అవుతుంది, ఓవర్లోడ్. జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాడి దగ్గర, అసలు ఆగద్దు. ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన దగ్గర లైట్గా షేక్ అవుతుంది, లేదంటే అసలు షేక్ ఏం లేదు. మొత్తం లగేజ్ మొత్తం సెట్ ఉంది. ఈరోజు వచ్చేసి మన స్టాప్ నిజామాబాద్లో. మనమైతే మన డెస్టినేషన్ నిజామాబాద్ దగ్గరికి వచ్చేసినాం. ఇది సెకండ్ రైల్వే క్రాసింగ్ మన ఫస్ట్ డేలో. ఫైనల్లీ ఇంటి దగ్గర కూడా వచ్చేసినాం.
ఫైనల్లీ గైస్ మనమైతే మన డే 1 రైడ్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు చూసినాం. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.